హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డేట్ చూడండి 2/1/2026. ఈనాడు పేపరు హెడ్లైన్స్ చూద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్గా స్విట్జర్లాండ్లో తీవ్ర విషాదం, శ్రీవారి లడ్డు విక్రయాల్లో జోరు, అభివృద్ధి పనులకు 6,700 కోట్లు, పల్లె పండుగ 2.0. ఇంకా చూడండి, వైకాపా నాయకులు కార్యకర్తలు వేరంగం. తెదేపా కార్యకర్తల ఇళ్లలోనికి చొరబడి దాడులు తీవ్రంగా ప్రతిఘటించి తెదేపా శ్రేణులు ఇరు వర్గాల పరస్పర దాడుల్లో 16 మందికి పైగా గాయాలు. వైకాపా శ్రేణులు హల్చలు. తిరుమల పోటెత్తిన భక్తజన్. ఏ వార్త అయినా సరే వైకాపా మీదకి తోసేస్తారు. వీళ్ళు నిజంగా వైకాపా కార్యకర్తల లేకపోతే కూటమి కార్యకర్తలనే వైకాపా కార్యకర్తల్లాగా వాళ్ళ పైకి నెట్టేసేదా అర్థమవుతుంది. ఏది జరిగినా, ఎక్కడ ఏ దాడులు జరిగినా అది వైకాపా చేసిందే అని అంటారు. స్విట్జర్లాండ్లో తీవ్ర విషాదం. ఇంకోటి ఫ్రెండ్స్ వార్త, అసలైన వార్త ఇక్కడ ఉన్నది చూడండి. 12 కోట్ల మద్యం తాగేశారట. డిసెంబరు 31 జిల్లాలో భారీగా విక్రయాలు. మాధవధార న్యూస్ టుడే. నూతన సంవత్సరం వేడుకల్లో నేపథ్యంలో జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. డిసెంబర్ 31 ఒకే రోజు 12 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది 11 కోట్ల విక్రయాలు జరగగా ఈ ఏడాది అదనంగా మరో 1 కోటి విలువైన మద్యాన్ని విక్రయించారు. ఈ ఏడాది అనూహ్యంగా డిజిటల్ పేమెంట్లు 51% జరిగాయి. అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలు అనుమతి ఇవ్వడంతో విక్రయాలు భారీగా పెరిగినట్టు తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్, కూటమి వచ్చిన తర్వాతే మద్యం అమ్మకాలు బాగా పెరిగాయట. తాగిన వాళ్ళు కూడా, తాగుబోతులు కూడా బాగా పెరిగారు. జగన్ మద్యం మీద సంపాదించాడు, చంద్రబాబు మద్యం మీద సంపాదిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి రేట్ ఎక్కువ పెట్టి తక్కువ మంది తాగినట్టుగా చూసుకొని డబ్బు సంపాదిస్తే, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎక్కువ మందికి ఎక్కువ మద్యం అమ్మకాలు చేసి యాక్సిడెంట్లు కూడా చేసేస్తున్నారు. ఈ మధ్యన కార్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు తాగాడు, కార్ తీసుకొని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడే యాక్సిడెంట్లు చేసుకోవడం. జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మకమే సంపాదించాడంటే ఎక్కువ రేటు పెట్టి తక్కువ మంది తాగినట్టు చూశాడు. కూటమి ప్రభుత్వం ఎక్కువ విక్రయాలు, ఎక్కువ తాగుబోతాలని తయారు చేసిందని చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం. ఇంకా చూడండి, నూతన సంవత్సర వేడుకల విషాదం. అంతర్వేది సాగర సంగమంలోనికి దూసుకెళ్లిన కారు, యువకుడు మృతి. నూతన సంవత్సరం బాగా మత్తెక్కిదాకా మందులు తాగారు, దేంట్లో దాన్ని గుద్దేస్తారు. ఇది కూటమి ప్రభుత్వం సాధించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.